ఎంతసేపటికి అది భూమిలో ఉంది, భూమిలోంచి బయటకొస్తది, బయటకొస్తే ఇదవుద్ది అని చెప్తున్నావు గానీ, భూమి లోపలికి ఎలా ఎళ్ళింది? ఎవరు పెట్టారు? ఎక్కడి నుంచొచ్చింది? నాకిప్పుడే తెలియాలి. తెలియాలి. తెలిసి తీరాలి. దేని గురించి మాట్లాడుతున్నావురా? ఆ! జావ, రాగి జావ. ఓహో, కామెడీ చేస్తున్నావా? అయినా చిన్నప్పుడు స్కూల్లో చెప్పారు కదా! భూమి సూర్యుడిలో ఒక భాగం సూర్యుడి నుంచి వేరుపడి సూర్యుడి చుట్టూనే తిరుగుతుంది అని. నాకు అర్థం కాలేదు సార్. అలా అయితే భూమి కూడా సన్ లాగే ఉండాలి కదా! వాటర్ ఎక్కడి నుంచి వచ్చినాయి? మనం ఎందుకు పుట్టాం? కానీ మోడర్న్ సైన్స్ ప్రకారం భూమి సన్ నుంచి విడిపోలేదు. కానీ భూమి, సన్, వేరే గ్రహాలు ఇవన్నీ సోలార్ నెబ్యులా అనే ఒక గ్యాస్ గ్లోబ్ నుంచి పుట్టాయని చెప్తున్నారు. సరే, అంత వేడిగా లావాలా ఉన్న భూమి మీదకి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? అది నా క్వశ్చన్. నువ్వు టఫ్ క్వశ్చన్ అడిగావు అనుకుంటున్నావు కానీ నా దగ్గర 2 జవాబులు ఉన్నాయి దీనికి. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఏది ఒకటి చెప్పు చూద్దాం. స్పేస్ లో ఉన్న ఆస్ట్రాయిడ్స్ లో వాటర్ మాలిక్యూల్స్ అండ్ మినరల్స్ ఐస్ ఫామ్ లో ట్రాప్ అయి ఉండి అవి కొన్ని లక్షలు భూమి మీద పడితే ఆవిరైపోయి పోద్దమ్మా. ఎస్, వాటర్ భూమి మీద పడి ఆవిరయ్యి వాతావరణంలో కొంచెం దూరంలో ఆగిపోయాయి. వాటిని మొబ్బులు అంటారా. నాకు మెంటల్ వచ్చేటట్టుంది. ఆ అమ్మాయి ఆవిరైపోయినట్టు నేను ఆవిరైపోను కదా. నీ దగ్గర ఎన్ని కళ్ళు ఉన్నాయంట్రా? సో అవే మళ్ళీ వర్షంగా పడి ఆ పడిన వర్షం మళ్ళీ వేడెక్కి అదే మళ్ళీ వాటర్ పైకి వెళ్ళి మళ్ళీ వర్షంలో మారి ఇలాగా రీసైకిల్ అవుతూ వచ్చింది. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిజాక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. మరి ఇంకో ఆన్సర్ ఏంటి?